శరీరం దీవించండి, బలస్తులను ఆశీర్వదిస్తుంది. దీన్ని బిడ్డలు తీసుకొని మీరు దీవించి కాపాడండి. కృపనిమ్మని నడిపించండి. బలపరుచుకుని పొందను యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. వచ్చేసి ఒక వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 26:26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని ఏం చేసింట పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని తాగినను మీతో చెప్పుచున్నాను. అంతటా కాబట్టి ప్రభు శరీరం దీన్ని ఏం చేశారు ప్రభువారు? మనం కూడా దీన్ని తీసుకొని మనం ఏం చేయబడాలి? ఒకటి గుర్తుపెట్టాను, నేను ఆశీర్వదించడానికి నేనేం చేయాలి ప్రభు అని అడగండి చాలు. ఈ ప్రార్థన ఎట్లున్నది? నాకున్న ఈ దరిద్రం, నాకున్న అప్పులు, నాకున్న బాధలు బట్టి నేను ఆశీర్వదించబడాలంటే నేనేమి చేయాలి అది చెప్పు ప్రభు. యాకోబులాగా పట్టుకోమంటావా, కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకుంటావా? దాన్ని ఏ విధంగా ఉండాలో మాకు ఆ విధంగా ఉంటాను, మాకు సహాయము. ఎందుకంటే ఆయన చేయాల్సింది కానీ మనం కూడా అలాగా ఉండలేము, ఎందుకంటే దేవుడే అలా చేయాలి. ఓకే, మనం అన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, ఇదిగో తండ్రి నాయన, అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, అయా తండ్రి నాయన నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ఎచ్చటి వాడిని ఎక్కడ దాన్ని ప్రభా, అయా నాయన నీ సన్నిధిలో ప్రభా నన్ను నిలబెట్టి తండ్రి నీ రక్తాన్ని ఇచ్చి నన్ను కొన్న దేవుడు తండ్రి. అయా తండ్రి ఒక్కసారి ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాగా ప్రభా. అయా నాయన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా. అయా బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయా నీ వాక్యాన్ని ప్రకారం ప్రభా వాళ్ళు చదివి నాయన, అయా తండ్రి నీ రక్తాన్ని ప్రభా, నీ శరీరాన్ని తీసుకుంటున్నాగా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి నాయన అయా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రభా నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. నీ ఆత్మాభిషేకంతో ప్రభా, అయా నీ పరిశుద్ధాత్మతో నాయన ప్రతి ఒక్క బిడ్డని నింపుతావని నమ్ముచు ప్రభా. అయా బలలో చేవేసిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మంచి ఆరోగ్యం దయచేస్తావని నమ్ముచు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రములు 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 దేవ, మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిగల మా ప్రభా నీకు చెల్లిస్తున్నాం. శరీరంలో ప్రభా తీసుకున్న శరీరాన్ని దీనికి ఆశ్రమం మేలు చేయమని నీ బిడ్డల ఆరోగ్య విషయంలో కానీ ఆయా కుటుంబ విషయంలో ప్రతి సమస్తము మీరే దీవించి ఆశీర్వదించి నువ్వు మేలుపరచమని నీకే కృతజ్ఞత చెల్లిస్తూ బిడ్డల శరీరాన్ని తీసుకుంటుండగా ఆ వ్యాధి బాధైతే రోగమైతే రోగం తీసివేసి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని కృపాక్షేమములతో నింపమని యేసు క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేయండి. శరీరం
నాయన పరిశుద్ధ రక్తంతో కడిగి